హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈషా ఫుడ్స్. నేను మీ బాగి. ఈరోజు ఇన్స్టాంట్గా చాలా ఫాస్ట్గా ఉప్మా రవ్వతో జిలేబీ ఎలా తయారు చేసుకోవాలో తెలియాలంటే వీడియో మొత్తం వాచ్ చేసేయండి. ముందుగా ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకొని అందులో కొంచెం తినే సోడా అలానే చిటికెడు సాల్ట్ వేసి బాగా మిక్సీ పట్టండి. తర్వాత ఈ మిక్సీ పట్టిన దాన్ని ఒక బౌల్లోకి కానీ లేకపోతే ఒక గ్లాస్ ఏమైనా ఉంటే అందులోకి తీసుకొని బాగా పెరుగు ఉంటుంది కదండి, పెరుగు బాగా వాటర్లా కలుపుకొని దాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీరు ఈ సోడా అనేది పెరుగులో అయినా కలిపేసుకోవచ్చు, లేకపోతే మనం మిక్సీ పడతాం కదండి అప్పుడైనా వేసుకోవచ్చు. సోడా అనేది అదే తినే సోడా, అలానే కొంచెం సాల్ట్, మరీ ఎక్కువ కాదండి, కొంచెం సాల్ట్ వేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉండలు లేకుండా బాగా స్మూత్గా మనం ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని కొంచెం కొంచెంగా గడ్డలు లేకుండా పెరుగు వేసుకొని ఇలా కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ బాగా స్మూత్గా కలుపుకోవాలి. మరీ పలచగా వద్దండి, మేము ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఎలా అయితే కలుపుతున్నామో అలా కలిపితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, వీడియో స్కిప్ చేయకుండా అందరూ చూడండి, అప్పుడే మొత్తం ప్రాసెస్ అనేది తెలుస్తుంది. ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. మరీ గట్టిగా కాకుండా మరీ వాటర్లా కాకుండా ఇలా మీడియంగా మిక్స్ చేసుకొని సరిపోతుంది. తర్వాత అది పక్కన పెట్టుకోండి. తర్వాత అలానే మనం ఉప్మా రవ్వ ఏ కప్తో అయితే వేసుకున్నామో దాంతో షుగర్ వేసుకోవాలి ఆ కప్తో. అలానే ఆ కప్తో వాటర్ వేసుకొని బాగా మరగనివ్వండి పాకం వచ్చేలాగా. జిలేబీ పాకం ఎలా వస్తుందో తెలుసు కదండి, మరీ ఎక్కువగా మరీ దగ్గరగా కాకుండా కొంచెం వస్తే సరిపోతుంది. మనం ఈ గులాబ్ జామ్కి ఎలా అయితే పెట్టుకుంటామో మరీ ఎక్కువ పాకం కాకుండా మరీ వాటర్లో కాకుండా కొంచెం మీడియంగా ఎలా వస్తుందో అలా వస్తే సరిపోతుంది పాకం. చూడండి, పంచదార మొత్తం కరిగే వరకు వేసుకుని ఇక్కడ పంచదార జిలేబీ చేస్తున్నాం కాబట్టి అది పంచదార వేసుకున్నాం. బెల్లం వేసుకున్న వాళ్ళైతే ఇంకా టేస్ట్ ఉంటుంది బెల్లం జిలేబీ అనేది. ఇక్కడ వీడియో చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని బాగా షుగర్ అనేది బాగా కరిగిపోయే వరకు మరిగించుకోవాలి. మరి ఎక్కువగా మరిగించవసరం లేదు, కొంచెం మరిగిస్తే సరిపోతుంది. తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది స్మెల్ కోసం. దీన్ని బాగా మరగనిచ్చాక కాసేపు పక్కన పెట్టేయండి. చూడండి, ఇలా టెస్ట్ చేసుకోండి. మరీ ఎక్కువ పాకం వచ్చేస్తే కూడా బాగోదు కాబట్టి ఇలా వస్తే మీడియంగా వస్తే సరిపోతుంది. సో ఇలా టెస్ట్ చేసుకోండి. అప్పటికి ఇంకా వాటర్లా ఉంటే కొంచెం మరిగించుకోండి ఎక్కువసేపు. ఇలా కలుపుతూ ఉంటే ఎక్కడ గడ్డలు పెట్టకుండా వాటర్లో లిక్విడ్లో ఉండిపోతుంది. తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకొని జిలేబీ అనేది ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోండి. మరీ ఎక్కువ ఆయిల్ వద్దు, మొత్తం ఆయిల్ పెట్టేస్తుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వనివ్వండి, బాగా లో ఫ్లేమ్లో పెట్టి హీట్ అవ్వనివ్వండి. తర్వాత మనం జిలేబీ పిండుకోవడానికి ఏమైనా కవర్ టైప్ ఉన్న పర్లేదు, లేకపోతే ఇలా పెరుగు కవర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అందులో మనం ఏదైతే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ ఉప్మా రవ్వ పిండిని దాన్ని కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా హోల్ పెట్టుకొని మనం జిలేబీ లాగా వేసుకోవాలి. సర్కిల్ లాగా పెద్ద వేసుకున్నా పర్లేదండి, లేకపోతే ఇలా చిన్న చిన్న జిలేబీలు ఉంటాయి కదండి జాంగ్రీల్ టైపు, ఆ టైప్ వేసుకున్నా మనకి మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా వేసుకుని ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి. సో ఇలా సన్నగా వేసుకోవచ్చు, లేకపోతే పొడుగ్గా వేస్తారు కదండి అలా అయినా వేసుకోవచ్చు. మేమైతే ఇలా సింపుల్గా ట్రై చేసాం. ఇంట్లోనే ఇన్స్టాంట్ జిలేబీ ఎంత ఫాస్ట్గా క్విక్గా అయిపోయేలా చేసాము. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి. వీడియో మొత్తం చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటివి ఇన్స్టాంట్గా చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీస్ ఇంకా చాలా మేము ముందుకు తీసుకొస్తాం. సో ఇలా గోల్డ్ కలర్లా వచ్చేలాగా ఫ్రై చేసుకోండి, వేగనివ్వండి. ఇలా తిప్పుతూ ఉండండి, అటు ఇటు కలుపుతూ ఉంటే అవి అంటుకోకుండా ఉంటాయి. అప్పుడే మనం వేసినవి కూడా చాలా నీట్గా వస్తాయి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి, ఇలా వేపుతూ ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ ఇలా గోల్డ్ కలర్లో వచ్చింది. తర్వాత వీటిని ఆయిల్ అంతా మొత్తం వాడుకోవాలండి, వడకట్టేయండి.
తర్వాత మనం ఏదైతే పాకం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ పాకంలో డైరెక్ట్ వేసేసుకోండి. కాసేపు ఒక 10 to 15 మినిట్స్ బాగా నాననిచ్చామనుకో అందులోని ఆ షుగర్ వాటర్ అనేది జిలేబీకి పట్టి ఇలా చూడండి, ఇలా పాకం వచ్చినలా అవుతుంది. అప్పుడే చాలా బాగుంటుంది తినడానికి. అంతేనండి, చాలా ఈజీగా ఇన్స్టాంట్ జిలేబీ, మరీ ఎక్కువ కష్టపడకుండా అప్పటికప్పుడు మన స్నాక్ ఐటమ్ ఏమైనా తినాలనుకుంటే ఇలా జిలేబీని ట్రై చేయొచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.